గుప్పెడంత మనసు ఎపిసోడ్ 7. ఏంటండి అలా ఉన్నారు, ముఖమేంటి అలా వడిలిపోయింది అని నిస్తేజంగా కనిపిస్తున్న భర్తను చూస్తూ ఆందోళనగా ప్రశ్నించింది హేమ. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటూ బెడ్రూమ్ వైపు కదిలాడు శ్రీరామ్. వెడుతూ కూతురి గదిలోకి తొంగి చూశాడు. మంచం మీద బోర్లా పడుకొని సెల్లో కిలకిలా నవ్వుతూ కబుర్లు చెబుతున్న దీప్తిని చూసేసరికి ఎప్పట్లా సంతోషం కలగలేదు. గుండె పిండేసినట్లయింది. ఆ ఆనందాన్ని దూరం చేయాల్సిన దుస్థితి ఏర్పడబోతున్నందుకు. బంగారం కలల్లో తేలిపోతున్న దీప్తిని ఒక్కసారిగా నేల మీదకు ఎలా విసిరేయడం? అంతులేని ఆలోచనలు చుట్టుముట్టేయగా మనసు గతంలోకి తొంగి చూసింది. మంచు తెరల ముసుగులో బద్ధకంగా ఉన్నాడు సూర్యుడు. లేవండర్రా, ఇవాళ భోగి, తొందరగా లేచి స్నానాలు చేయాలి అంటూ మైథిలిని సుమని నిద్రలేపింది లక్ష్మి. అబ్బా అప్పుడేనా అంటూ మరింతగా ముసుగు బిగించారిద్దరూ. అప్పుడే ఏంటి, రాముడు స్నానం చేసేసి మీకోసం భోగి మంటల దగ్గర నుండి వేడి నీళ్లు పట్టుకొచ్చేశాడు కూడా అని అంటూ ఇద్దరిని కుదిపేసింది. అన్నయ్యకేం పని పాట లేదు, తెల్లారక ముందే లేస్తాడు అని విసుగ్గా అంది సుమ. ఆ బావ లేచి స్నానం కూడా చేసేశాడా అంటూ చటుక్కున లేచింది మైథిలి. బావ అంటే మా గొప్ప అడ్మిరేషన్ ఆ పిల్లకి. ఇంటిలిపాది స్నానాలు అయ్యాక లక్ష్మి పూజ చేసి పొంగలి వండి నైవేద్యంగా సమర్పించింది. మైథిలి, మీ నాన్నను కూడా పిలుచుకురా, అందరం కలిసి తిందాం అంటూ ప్లేట్లోకి వేడివేడి పెసరపప్పు పొంగలి వడ్డించసాగింది. సాంబశివరావును తీసుకుని వచ్చింది మైథిలి. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్లి పొంగలి మీద నెయ్యి వేసి పట్టుకొచ్చి ఒక్కొక్కరికి ఇవ్వసాగింది. కుర్చీలో కూర్చొని తాపిగా నెయిల్ పెయింట్ పెట్టుకుంటున్న సుమని చూస్తూ, ఏయ్ మైథిలిని చూసి బుద్ధి తెచ్చుకోవే, ప్రతి పనిలోనూ నాకు సాయం చేస్తూ ఉంటుంది, నీకు ఎంతసేపు షోకులు ముస్తాబులు అంటూ కూతుర్ని కోప్పడింది లక్ష్మి. దాంతో బుంగమూతి పెట్టింది సుమ. అరే పండగ పూట పసిదాన్ని కోపడతావేంటమ్మా అంటూ సుమని వెనకేసుకొచ్చాడు సాంబశివరావు. అన్నయ్య, అది ఇప్పుడు ఇలా ఉంటే పని పాటలేలా వస్తాయి? రేపు అత్తారింటికి వెళ్లాల్సిన పిల్ల, దానికి కాదు మాకు పెడతారు గడ్డి అంది లక్ష్మి. చిన్నపిల్ల కదా, మెల్లిమెల్లిగా నేర్చుకుంటుందిలే అమ్మా. మైథిలి, ఇదిగో కొత్త బట్టలు, ఎవరివి వాళ్ళకి ఇవ్వు అంటూ బట్టల కవర్లను అందించాడు సాంబశివరావు. ముందు బావ బట్టల కవర్ ఇవ్వు అంటూ ఆ కవర్ అందుకొని శ్రీరామున్న గదిలోకి రివ్వున వెళ్ళింది మైథిలి. బావా, నాన్న నీకీ బట్టలు తెచ్చారు, ఇప్పుడు వేసుకో అంటూ అందించింది. ప్రతిసారి మామయ్య కొనాలా మొహమాటంగా అందుకున్నాడతను. నీకు బ్లూ కలర్ షర్ట్ లేదు కదా, నీకు ఆ కలర్ బాగా నప్పుతుందని అవే తెమ్మన్నాను, నచ్చాయా అని ఆత్రంగా అడిగింది. నాకు ఏ కలర్ షర్టులున్నాయో నాకన్నా నీకే బాగా తెలుసు అంటూ నవ్వాడు శ్రీరామ్. నవ్వితే ఎంత బాగుంటాడో అనుకుంటూ, సరేలే తొందరగా రా, అత్తయ్య తినడానికి రమ్మంటుంది అని చెప్పేసి కదిలింది మైథిలి. పిల్లలంతా తినేసి ఆడుకోవడానికి బయటకు వెళ్లారా? నీ అల్లుడు మాత్రం పుస్తకాలకి అంటుపెట్టుకుని ఉంటాడు చూడు అంటూ వచ్చాడు విష్ణుమూర్తి. అన్నయ్య మీకు కూడా బట్టలు తీసుకున్నాడు, నాకు ఈ చీర తెచ్చాడు, బాగుందా అంటూ మురిపంగా తన చీర వంక చూసుకుంది లక్ష్మి. బావా, ప్రతిసారి బట్టలు కొంటావు, ఎందుకు అనవసరపు ఖర్చు అని మొహమాటంగా అన్నాడు విష్ణుమూర్తి. అలాగంటావేంటి బావా, తల్లి లేని పిల్ల అంటూ మైథిలిని మీ కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు. పక్కింట్లో ఉంటున్నామన్న పేరే గాని మైథిలి రోజంతా ఉండేది ఇక్కడేగా. చెల్లాయి దానికి పని పాటలు నేర్పిస్తూ కడుపులో పెట్టుకొని చూస్తుంది. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు సాంబశివరావు కళ్ళు చెమ్మగిల్లుతుండగా. నీ బిడ్డను మా కోడలిగా చేస్తే అంతే చాలు అని చటుక్కున అంది లక్ష్మి. మీ అన్నయ్యక ఉద్దేశం ఉండబట్టేగా నేను వద్దంటున్నా శ్రీరాముని సిటీలోనే కాలేజీలకు అప్లికేషన్స్ పెట్టించి పై చదువులు చదివిద్దాం అనుకునేది. నాకేమో వాడిని వ్యవసాయంలోనే పెట్టేయాలని ఉంది. అప్పులతో చదివి వాడు ఉద్ధరించేదేముంది అన్నాడు విష్ణుమూర్తి. బావా, 10th లో మంచి మార్కులు వచ్చాయి రామ్కి, వాడిని బాగా చదివించమని హెడ్ మాస్టర్ గారు పదే పదే చెప్పారు. నాకు దేవుడిచ్చిన డబ్బుంది కాబట్టి అది సద్వినియోగం కావాలని, నా అల్లుడు గొప్ప ఉద్యోగస్తుడు కావాలి అన్న స్వార్థంతోనే చదివించాలి అనుకుంటున్నాను. దీన్ని అప్పుగా భావించొద్దు, వాడు ప్రయోజకుడు అవడం మనకు ముఖ్యమన్నాడు అతను. పక్క గదిలో ఉండి వారి మాటలు వింటున్న శ్రీరామ్, మొత్తానికి నేను పై చదువులు చదవబోతున్నాను, మామయ్య పుణ్యమా అని. వ్యవసాయమంటూ ఈ పల్లెటూరులో మగ్గిపోవడం తప్పింది. మామయ్య చెప్పినట్టు మంచి ఉద్యోగస్తుడిని అయితే అందరి ఆశలు తీరుతాయి అనుకున్నాడు రిలాక్స్డ్గా. వాళ్ళుంటున్నది పల్లెటూరే కావడంతో ఏ విషయానికైనా ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు అక్కడి వాళ్ళు.
శ్రీరామ్ని అల్లుడిగా చేసుకోవడానికి సాంబశివరావు చదివిస్తున్నాడని భావించడమే గాక మైథిలి శ్రీరాముని కాబోయే భార్యాభర్తలుగా తీర్మానించేశారు కూడా. చదువుకే ప్రాధాన్యం ఇస్తూ పట్నంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శ్రీరామ్ ఆ విషయాన్ని అంతగా సీరియస్గా తీసుకోలేదు. చెల్లెలు సుమతో పాటు ఇంట్లో తిరిగే మైథిలి పట్ల అభిమానం ఉంది కానీ భార్య అన్న భావంతో చూడలేదు. కానీ పల్లెటూరులోనే ఉండటం వల్ల అక్కడి ఆడవాళ్లు ఆడే పారాచికాల వల్ల మైథిలి మాత్రం శ్రీరాముని భర్తగా తన మనసులో ప్రతిష్ఠించేసుకుంది. మైథిలి రజస్వల అయితే లక్ష్మి ఎంతో సంబరపడింది. ఎంతో ఘనంగా ఊరందరికీ భోజనాలు పెట్టించి ఫంక్షన్ చేయడమే గాక మైథిలికి బుట్టలోలాకులు చేయించి మురిసిపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయ్యాక సెలవుల్లో 4 రోజులు ఉండటానికి వచ్చాడు శ్రీరామ్. సిగ్గుతో అతని ముందుకి రాలేదు మైథిలి. ఏంటమ్మా, ఎప్పుడు నీకు సుమకి తోకలా వెంట తిరిగే మైథిలి కనిపించడం లేదు ఏంటి అని శ్రీరామ్ యథాలాపంగా అడిగినా మైథిలి దాని అతను తన పట్ల చూపే ఆపేక్షగానే భావించేది. పరికిని ఓణీల్లో బుట్టబొమ్మలా ఉన్నావే అని శ్రీరామ్ అంటే సిగ్గుతో తల వంచేసింది. సుమని మైథిలిని కూర్చోబెట్టి చదువు చెబుతూ మొట్టికాయలు వేస్తూ వారిని సంతలకు జాతరకు తిప్పుతూ ఉండే అతను తన దగ్గర ఈ సిగ్గెందుకో కొత్తగా అనుకున్నాడు శ్రీరామ్. డిగ్రీలో చేరాక ఇంటికి రావడం చాలా వరకు తగ్గించాడు శ్రీరామ్. డిగ్రీనే గాక అదనపు క్వాలిఫికేషన్లు ఉంటేనే మంచి ఉద్యోగం వస్తుందని సెలవుల్లో ఆ దిశగా ప్రయత్నాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. సంవత్సరానికోసారి వచ్చే పెద్ద పండుగరా, సంక్రాంతికి రాకపోతే ఊరుకునేది లేదు, నిన్ను చూసి చాలా రోజులు అయిపోయింది కూడా అంటూ లక్ష్మి గట్టిగా అనటం వల్ల ఓ 3 రోజులు ఉండేలా వచ్చేశాడు శ్రీరామ్. ఆ సంవత్సరం వచ్చినప్పుడు తల్లి మెడలో బంగారు నాంతాడు బదులు పసుపు తాడు ఉండటం చూసి భయపడ్డాడు. అమ్మా, మన ఇంటి పరిస్థితి మరీ ఇంతగా మారిపోతే చెప్పలేదేంటమ్మా అని అడిగాడు బాధగా. బంగారాన్ని అమ్ముకోవలసిన స్థితి కష్టంగా తోచిందతనికి. నకిలీ ఎరువుల వల్ల బాగా నష్టం వచ్చేసిందిరా. పైగా వర్షాలు కూడా సకాలంలో కురవలేదు. ఈ మధ్య ఇంటి ఖర్చులకు కూడా మామయ్య సర్దుతున్నాడు, సొంత అన్నలా ఆదుకుంటున్నాడు అని లక్ష్మి చెప్పేసరికి శ్రీరామ్ మనసంతా కృతజ్ఞత భావంతో నిండిపోయింది. మైథిలి కూడా 10th మంచి మార్కులతో పాస్ అయింది కదా, దాన్ని కూడా సిటీకి పంపించి చదివిస్తే బాగుంటుంది కదా అన్నయ్య అంది లక్ష్మి. వద్దమ్మా, అది నా కళ్ళ ముందు లేకపోతే భరించలేను. అయినా ఆడపిల్లలకి ఆ మాత్రం చదువు చాలేమ్మా అన్నాడు సాంబశివరావు తన కూతుర్ని వదిలి ఉండలేని బలహీనత వల్ల. దాంతో మాట్లాడలేకపోయింది లక్ష్మి. తనకన్నా 3 ఏళ్లు చిన్నదైన సుమకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి చదువు చెబుతూ ఉండేది మైథిలి. ఉదయం పనులు కాగానే దగ్గర్లోని అంగన్వాడికెళ్లి కుట్లు అల్లికలు నేర్చుకునేది. కాలాన్ని సద్వినియోగం చేసే మైథిలి అంటే లక్ష్మికి మరింత ప్రేమ. కోడల్ని నీ కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాం, ఏం ఇప్పటినుంచే ప్రేమగా చూసుకోకపోతే ఆఖరి దశలో గంజినీళ్లు పోయేదనా అంటూ మోటుగా ఎవరైనా సరసమాడితే నవ్వి ఊరుకునేది లక్ష్మి. తమ వీధిలో ఎవరిదో పెళ్లి జరుగుతుంటే మైథిలిని తీసుకువెళ్ళింది లక్ష్మి. అదృష్టమంటే నీదేనమ్మా, ఇంటికి వచ్చిన కోడలు మాకు పని చేయకపోయినా, పెళ్లి కాకపోయినా నీ కోడలు నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ 3 ముళ్ళు వేయించేస్తే మనవడిని ఎత్తుకు తిరగొచ్చుగా అందొకావిడ. మా వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు కదా, అయినా వాడు జాబ్లో నిలదొక్కున్నాక గాని పెళ్లి చేసుకోనంటున్నాడు అంది లక్ష్మి. ఉద్యోగానికి పెళ్లికి ముడిపెడితే అయినట్లేలే అని మరొకరన్నారు. వాళ్ళందరి మాటలు వింటూ ఉంటే మైథిలికి ఊపిరి ఆడనట్లయింది. ఇంటికి వచ్చాక డల్గా కూర్చుండిపోయింది మైథిలి. అది చూసి మైథిలి, లోకులు పలుకాకులు, వాళ్ళన్నవన్నీ పట్టించుకోవద్దమ్మా, నీకు మేం ఎలాంటి వాళ్ళము, శ్రీరామ్ ఎలాంటి వాడో తెలుసుగా అంది లక్ష్మి. అంతలోనే ఓ కవర్ నిండా గోరింటాకు తీసుకుని వచ్చింది సుమ. వదినా, ఇది రుబ్బి మంచి డిజైన్ పెట్టు. అమ్మ అయితే కాకరాకు అరచేతిలో పెట్టి గోరింటాకు ముద్దని రుద్దుతుంది, ఆకు డిజైన్ వచ్చేలా పెడుతుంది ఎప్పుడూనూ. నువ్వైతే లతలు పువ్వులు చాలా చక్కగా పెడతావు అని అంది సుమ. మేమైతే ఎంచక్క అరచేతిలో చందమామ చుట్టు చుక్కలు మాత్రమే పెట్టుకునే వాళ్ళం అంది లక్ష్మి. సరేలే, ముందు గోరింటాకును రుబ్బాలి కదా అంటూ ఆకు శుభ్రంగా కడిగి అందులో తాంబూలంలో వేసుకునే కాచుని చింతపండు గుజ్జుని వేసి కాటుకలా మెత్తగా రుబ్బింది మైథిలి. ఆమె అరచేతిలో డిజైన్ పెడుతూ ఉంటే సుమ కబుర్లు చెప్పసాగింది. వదినా, మరేమో మా ఫ్రెండు అక్క శిరీష ఉంది కదా, తనకసలు సిగ్గు లేదు తెలుసా అంది సుమ గుసగుసగా. ఏమే, ఏంట మాటలు, నీకేం తెలుసనే అని కోపంగా కసిరింది మైథిలి. మరేమో గోరింటాకు కోసం గోడ ఎక్కాను కదా, అప్పుడు చూశాను. శిరీషక్క వాళ్ళ ఆయన ముందు జాకెట్ లేకుండా ఉంది. అతను చీర పట్టుకొని లాగేస్తున్నా వారించకుండా నవ్వుతుంది.
అతనేమో చా యాక్ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు అని అంది. ఒసేయ్ నోరు ముయ్యవే, సిగ్గు లేకుండా వాళ్ళని చూసిందిగాక ఇలా దండోర వేస్తున్నావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, అలాంటివి కనిపిస్తే పక్కకి తప్పికోవాలి అంటూ గద్దించింది. అదంతా విన్న లక్ష్మి సుమ అలిగి లోపలికి వెళ్ళిపోయింది. ఏంటో ఈ కాలపు పిల్లలకు ఆత్రం ఎక్కువ, ఎవరు ఉన్నది చూసుకోరు అని గొనుక్కుంటూ పనిలో పడింది లక్ష్మి. మైథిలికి నవ్వొచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.